సాధ్యమే, అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకనే సాధ్యమైన వాడి ఎదుట ఏమని చెప్తున్నా, అయ్యా నీ మందులో మేము మందు తాగి చచ్చిపోవాలనుకుంటున్నాం. ఉందా ఒకళ్ళు మేమేమో ఉందా, తెచ్చుకున్నారా? మా వాసు దగ్గర ఉంటుంది, మా దగ్గర ఉంటుంది. ఈ మధ్య ఇచ్చేస్తా. హల్లెలూయా. ఏసీ పెడతాం, తలుపులు వేసేస్తాం, చల్లగా ఉంటుంది, వేసేసుకుంటుంది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదర, మన దేవుడు సజీవుడు. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు నాతో ఉండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరిచేవాడు నాతో ఉండగా. హల్లెలూయా. అన్ని సాధ్యమా కాదా? సాధ్యమా కాదా? సపోజ్ ఒక మాట చెప్పుకుందాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళినాము, ఇప్పుడు 5 నిమిషాలైనా ఆ ఎక్కుళ్ళు ఆగుతున్నాయా? ఆగుకోకనే డాక్టర్ ముందు ఆవు అంటనే ఉందంట. మన మనసజీవుడి దగ్గర ఎందుకు 5 నిమిషాలైనా ఆగుతున్నాయి అంటే దానికి ఎక్కడో మూలన భయము పడుతుంది కాబట్టి. హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఆయన శక్తిమంతుడు, రారాజయ్యాడు. ఆయన రెప్పపాటుని కార్యం చేయగలవాడు. ఆయన చీకటి నుండి విడిపించగలవాడు. బంధకాలు తెంచివేయగలవాడు. ఎలాంటి సర్పములనైనా, ఎలాంటి నాగుబాములైన, భుజింగులైన, కొదువు శంఖములైన నీ పాదముల క్రింద అన్నగలవాడే. హల్లెలూయా. నువ్వు రాయచుతో కట్ట వేసుకుని వెళ్ళినంతట్లా పారిపోవు. ప్రార్థన ద్వారా సమస్తము కూడా అపవాదులు కాలిపోవులుగా. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఒక మాట చదవండి, ముగించేస్తున్నా త్వరగా. వివేకము కలిగి పరిశీలించను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయి వారెవరును లేరు. హల్లెలూయా. బొత్తుగా అందరూ త్రోవ తప్పి తొలిగిపోయారంట. మనం పుట్టి క్రైస్తవులమై ఉండి మధ్యలో మారిన, దేవుడు అద్భుతం చూసిన, ఆయన కార్యాలు పొందుకున్న క్షణంలో దేవుడు 1 గంట 2 గంటలు, 1 రోజు 2 రోజులు 3 రోజులు, నెల రోజులు, సంవత్సరం రోజులు కార్యం చేయకపోతే చాలు మొదలేస్తారు. మంత్రగడి తంత్రగడి ఎక్కడ ఉండారా? ఏ సందులో ఈదిలో ఉండాడా అని. హల్లెలూయా. ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు అపవాది గారి చేత పీడింపబడి వాటి నుండి విడుదల పొందాలని ఆశ నీలో లేదు. ఇంకా అపవాది గారి చేత కృంగిపోవాలని మాత్రమే నీ తలంతు కలుగుతుంది. హల్లెలూయా. ప్రాణం పోయిన మాట తప్పని వాడు నజరేయుడని. ఏబుకి ఎన్ని శ్రమలు వచ్చినాయి? తన పిల్లలు చనిపోయారు. గొర్రె మంద, ఎడ్లు, ఒంట్లు సమస్తము చచ్చిపోయినాయి. తన విస్తారమైన పంట కాలిపోయింది. పనివారు లెక్కలేని పనివారు వస్తున్నారు. ఇటు నుండి ఒక పనివాడు, అయ్యా అయ్యా మన గొడ్లు మొత్తం చనిపోయినాయి, అగ్ని బంధకాలు దిగినాయి, అయ్యా కుమార్తెలు చనిపోయారు, అయ్యా పంట కాలిపోయింది, అయ్యా ఒంటులు జీవాలు చనిపోయినాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వార్త తెచ్చినప్పుడు ఏబు ఏం చేశాడంటే కృంగిపోతూ దేవుని వైపుకు చూస్తాడు. హల్లెలూయా. ఒక్కసారి కూడా దేవుడా ఎందుకు ఎట్లా చేసావు, నేను ఈ రోజే చనిపోతా అని అనలా. అందుకే యోబు గ్రంథంలో ఒక మాట ఏమని ఉంటుందంటే, ఈ ప్రపంచంలోనే లేడంట యోబులంటే నీతిమంతుడు. హల్లెలూయా. యోబు గ్రంథం 2లో దయచేసి చదవద్దు, కానీ ఈ ప్రపంచంలోనే యోబులంటే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అని చదివిస్తుంది. హల్లెలూయా. చాలా దీవెనలు పొందాడు యోబు గారు. ప్రార్థన చేశాడు. భార్య కూడా అందే, అయ్యా అన్ని పోయి ఇంకెందుకు దేవుడే దేవుడు అన్న దేవుడు దూషించారంటే మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడవద్దు. హల్లెలూయా. ప్రార్థన చేశాడు. ఒక్కడికి 2 ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్. యోబు ఎక్కడికన్నా వెళ్ళి పిల్లల్ని మరలా తెచ్చుకున్నాడా? పెంచుకోవడానికి తెచ్చుకున్నాడా? ప్రార్థన చేశాడు. మరలా